మనతో పాటు 4, 5 రకాల జాతులు గొర్రెలు పెంచుతున్న రైతున్నారు. ఈ 4, 5 రకాల జాతుల్లో అసలు మన కృష్ణా జిల్లా వాతావరణానికి ఏ రకం బాగా సెట్ అవుతాయి? అలానే ఈ వర్షాకాలంలో ఎలాంటి రోగాలొస్తాయి గూడా రైతు మాటల్లోనే అడిగి తెలుసుకుందామండి. మన దగ్గర ఎన్ని రకాల జాతులున్నాయి? మన దగ్గర 3 రకాలున్నాయండి. 3 రకాలు. కొరం గొర్రి, హ్మ్. ఎర్ర గొర్రి, హ్మ్. ముంగు చెవులు ఉంటాయి, బల్లారు గొర్రెలు అంటారయి. హ్మ్. బొచ్చు బాగా ఉంటది ఆటికి. ఇప్పుడు గొర్రె అనేది ఎలాంటి వాతావరణం బాగా ఇష్టపడిద్దండి? ఎలాంటి అంటే ఇప్పుడు వానాకాలం అంతగా ఇష్టపడదు. ఆ! రేపు ఎండాకాలం అయితే బాగుంటది గొర్రి. ఎండాకాలం బాగా ఇష్టపడిద్దా? ఇష్టపడితే ఎడారి పొలం మీద తిరుగుద్ది కాబట్టి బాగుంటది. ఇప్పుడు వర్షాకాలం పైర్లేస్తారు కాబట్టి హ్మ్. మన రోడ్లంపట, కాలగట్లంపట, హ్మ్. ప్లాట్లను మేపుతున్నాం. ఆటిలో నీళ్లు పడతా ఉంటాయి. హ్మ్. కాళ్ళు పాసిపోతాయి. హ్మ్. ఆటికి మందులేసుకుంటా ఉండాలి. హ్మ్. అలా రోగాలొస్తా ఉంటాయి. అలా రోగాలొస్తుంటాయి. అలా రోగాలొస్తా ఉంటాయి. ఇప్పుడు మనం ఉంది కృష్ణా జిల్లా గదండీ! కృష్ణా ఈ జిల్లా. కృష్ణా జిల్లా వాతావరణానికి ఏమేమి రకాలు బాగా అనుకూలంగా ఉంటాయి పెంచుకోవడానికి? కొరం గొర్రెలు, ఆ! ఎర్ర గొర్రెలు 2 ఉండయి. ఉంటాయి. దేశం మీద ఎక్కడైనా ఉండయి. కృష్ణా జిల్లా మొత్తం మీద అయ్యి కూడా ఉండయి. నూజేడు సైడ్ ఆ మాటైతే ఎర్ర గొర్రెలు ఎక్కువ. ఇటు బందర్ సైడ్ ఇటు అయితేనేమో కొరం గొర్రెలు ఎక్కువ. నూజేడు సైడ్ అయితే ఎర్ర గొర్రెలు ఎక్కువ. నూజివీడు సైడ్ అయితే ఎర్ర ఆ గొర్రెలు. ఎర్ర భూమి తోటలో తిరిగి మేస్తాయి కాబట్టి మామిడి తోటలు ఆటిలో వాళ్ళకి ఎర్ర గొర్రెలు ఇష్టపడతారు. హ్మ్. పిల్ల హ్మ్. బాగుంటది వాళ్ళకి. కొరం గొర్రె అయితే వాన వచ్చినా తట్టుకుంటది. హ్మ్. నీళ్ళలో కాడ మేసుద్ది. ఎర్ర గొర్రె మేయదు. ఎర్ర పొడి గొర్రెతో మెయ్యరు. మెరక మీద తోటలో ఆటిలో మేపాలి. ఎర్ర నేల మీద ఉంటే అది బాగుంటది. ఆహా! ఇది నీళ్ళలో దిగి కాడ మేస్తది కొరం గొర్రె అయితే. గుర్రం గొర్రెతో మొండిది. మొండిది ఆ! నీళ్ళలో కాడ దిగి మేస్తది. ఈ ఫామ్‌లో లాభాలతో పాటు నష్టాలు గూడా అదే విధంగా ఉంటాయా? లేదంటే సరిగ్గా జాగ్రత్త చేసుకుంటే లాభాలు గూడా ఉంటాయా? లాభాలు బాగానే ఉంటాయండి. జాగ్రత్త చేసుకుంటే లాభాలు మట్టి బాగానే ఉంటాయి. వీటిలో దండగంటు రాదు. హ్మ్. కాదని మనం అసిరాజ్ చేస్తే హ్మ్. ఆ జబ్బులొచ్చి చచ్చిపోయి మనం కనిపెట్టకపోతేనే లాస్ వస్తది. అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న 4, 5 రకాల్లో అన్ని రకాల జుట్టు కట్ చేస్తారా సంవత్సరానికి? అన్నిటికి అవసరంలా. ఎర్రగొర్రెలకి అవసరంలా. హ్మ్. ఆటి బొచ్చు కొద్దిగా ఉంటే రాలిపోద్ది. రాము కొట్టేస్తాయి. ఏదో హ్మ్. రుద్దుకున్నప్పుడు రాలిపోద్ది. హ్మ్. కొర్రంగూరికి రాలదు. కొర్రంగూరికి ఒక్కదానికి రాలదు బొచ్చు. హ్మ్. దాన్ని కట్ చేయాలి. అయ్యి కట్ చేస్తే హ్మ్. రోగాలు రాకుండా బాగుంటాయి. ఆ! జుట్టు కట్ చేస్తే రోగాలు రాకుండా బావుంటది. బాగుంటది. ఒళ్ళు ఆరుతది. ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలకోసారి కట్ చేస్తారు? 6 నెలలకోసారి చేయాలి. 6 నెలలకోసారి. 6 నెలలకు కొరంగూరి తప్పనిసరిగా ఎయ్యాలి. హ్మ్. ఏత్తే ఎండాకాలం వచ్చేప్పటికి హ్మ్. ఆ రాము బొచ్చుండదు కాబట్టి హ్మ్. చక్కగా హ్మ్. బాగుంటది. ఆరోగ్యంగా ఉంటది. హ్మ్. చెమట అది పట్టినా తొందరగా ఆరిపోద్ది. ఎండాకాలం ఆరిపోద్ది. ఉబ్బకి. ఉబ్బకి. ఆ! ఇప్పుడు ఎండాకాలంగా వానాకాలం కాబట్టి హ్మ్. వానాకాలం ఏం చేద్దంటే ఒళ్ళు పగలు కుడుతుంది, రేత్రి కుడుతుంది వర్షం. హ్మ్. కొంతమంది పాకలుంటాయి, కొంతమంది పాకలుండవు. హ్మ్. ఆ పాకలు లేకపోతే తీసుకెళ్ళి ఆ దొడ్డు వదిలేసేస్తాం. హ్మ్. అయి రేత్రి కాడ తడిసిపోతాయి. తడిసిపోతాయి. ఆ! పగలు తడిసిపోతాయి. ఇంకా రోగాలొచ్చేస్తాయి. రోగాలొస్తాయి ఆటికి. కానీ దోమతెర మటుకు తప్పనిసరిగా యేసుకుంటున్నారు అందరూ. దోమతెరలేసుకుంటే నీట్‌గా ఉంటాయి. నీట్‌గా ఉంటాయి. దోమలు కుట్టకుండా. దోమల వల్ల కాడ హ్మ్. సొంగ జబ్బులన్నీ అలాంటివి వచ్చేస్తాయి. ఒకదానికి వచ్చేస్తాయి. ఒకదానికి కరిచి. హ్మ్. ఈ దోమ వెళ్లి దీనికి కరుతుంది. ఆ దోమ వెళ్లి దానికి కరుతుంది. ఇదే ఓకే. దోమ. ఆ! ఆ దోమ వెళ్లి దానికంటే ఇత్తది రోగం. ఆ! ఇంకో దానికొత్తది. ఓకే. అలా. అలా రాకుండా మనం దోమతెర కట్టుకుంటే బాగుంటాయి నీట్‌గా. బాగుంటాయి. ప్రాంతాలు బట్టి దీని యొక్క రకాలను ఎంచుకోవాలా మనం? ఈ కృష్ణా జిల్లా మట్టుకు ఈ 2 బాగా సూట్ అవుతాయి. హ్మ్. ఎర్రగొర్రెను ఇయ్యి. హ్మ్. ఎర్రగొర్రె, కొర్రంగొర్రెలు ఓకే. బాగా సూట్ అవుతాయి ఈ 2. వర్షాకాలంలో మనం గొర్రెల పొట్టేళ్ళు ఫార్మ్ పెట్టుకుంటున్నామా? లేదంటే ఎండాకాలంలో పెట్టుకుంటే బావుంటదా? పామన్నది హ్మ్. ఎండాకాలం కాడ ఇది వరికి చేసుకుంటే మనం శుభ్రంగా నీట్‌గా అన్నీ చేసుకుంటే వానాకాలం కాడ పెట్టుకోవచ్చు. హ్మ్. రాబడి బాగుంటది. హ్మ్. ఎండాకాలం కాడ రేట్లు తక్కువుంటాయి. 4 పక్కల పిల్లలొస్తాయి కాబట్టి. హ్మ్. ఇప్పుడు పాము ఉండే వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ కషాయి వాళ్ళకి పిల్లలు దొరకవు వానాకాలం. హ్మ్. హ్మ్. అప్పుడు పాము ఎక్కడుందిరా బాబు అని ఎళ్లి అక్కడ కొంటారు. ఆళ్ళు నొక్కి అమ్ముకుంటారు. ఆహా! రూపాయి వత్తది మనకి. ఆహా! అంటే అలా. ఇప్పుడు వర్షాకాలంలో అయితే ఫార్మ్ వోళ్ళకి బాగా లాభాలెక్కువుంటాయి. లాభాలెక్కువుంటాయి. ఎందుకంటే ఈత తక్కువ. ఆ! గొర్రెలు ఈనటం తక్కువ. ఆ పిల్లలు పెట్టడం వర్షాకాలం తక్కువ. పిల్లలు పెడతం తక్కువ. హ్మ్. అప్పుడు పెట్టే టయాన అమ్మలేం గదా! హ్మ్. అందుకు మనం మళ్ళీ అది పుట్టాలని 4 నెలలు పుట్టాక అమ్ముతాం. హ్మ్. అప్పుడు అమ్మాలంటే మనకి ఈ వానాకాలం 4 నెలలు అయిపోతుంది. అయిపోతుంది. ఆ పాములో ఉండే వాళ్ళకి సూట్ అవుతుంది. సూట్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా గొర్రెల ఫార్మ్ పెట్టాలంటే ఈ ఎంత వయసు ఉన్న పిల్లని, ఎంత బరువున్న పిల్లని తీసుకుంటే మంచి ఆరోగ్యంగా పెరిగిద్ది. అక్కడి నుంచి ఎదిగే వయసు ఉంటది. ఎదిగే వయసు ఉందంటే 8 కిలోల కాంచి పైన వరకు హ్మ్. కొనొచ్చు. 10 కిలోల పిల్లని కాడ కొంటున్నారు. 10 కేజీలు ఆ! కూడా. అయి తీసుకెళ్ళి పాములో పెడితే మేస్తాయి. హ్మ్. చిన్న పిల్లని 5 కిలోల పిల్ల, 6 కిలోల పిల్ల ఎడితే అది మేత మీది కదా! హ్మ్. అయి బుక్కడిపోయి పొట్ట దిగిపోయి హ్మ్. జబ్బులొచ్చే సూచనలు ఉంటాయి. తొందరగా పెరగదది. తొందరగా పెరగదు. పెరగదు. ఈ గొర్రెల్లో మధ్యలో మేకలు గూడా ఉన్నాయి గదండీ! ఉన్నాయి. అసలు ఎన్ని గొర్రెలకి ఎన్ని మేకలేసుకుంటారు మీరు? మేమంటే 10 మేకల వరకు ఉండొచ్చండి. హ్మ్. ఒక్కో గండికి. హ్మ్. ఇక ఎక్కువ ఉంటే చెట్టాకులకు పోతాయి. ఆ మొక్కలు తినేస్తాయని ఆళ్ళు గొడవ చేస్తారని తీసేస్తాం. 1, 2 ఉంచుకుంటాం. ఆ! 10 మేకల వరకు ఉంచుకోవచ్చు. 10 మేకల వరకు ఉంచుకోవచ్చు. ఉంచొచ్చు. అయి కాడ 2 పిల్లలు, 3 పిల్లలు, 4 పిల్లలు పెడతాయి. హ్మ్. బాగుంటది. హ్మ్. ఆటికి కాడ మందులే యేసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది గదండీ! ఈ వర్షాకాలంలో దానికి ఎలాంటి రోగాలొస్తాయి ఎక్కువ? ఆటికంటే ఆటికాడ గాళ్ళొస్తాయి. హ్మ్. ఆటికాడ జబ్బులొస్తాయి. హ్మ్.
ముక్కు తెగులు అని వస్తుంది మేకలకి. ఇక అవి వస్తే కట్టలు అయిపోతాయి, ఎగిరిపోవడం. ఎగిరిపోతాయి. ఆ ముక్కు తెగులుకి ముందుగా లేదు పెద్దగా, ఏదో ఇస్తారు కానీ తాత్కాలంగా వేస్తామే మనం. అవి ఉమ్. ముక్కు తెగులు వస్తుంది మేకలకి, అవి తప్పుకుంటే అవి బాగా లాభం. ఈ గొర్రెలకు కానీ గొర్రెల పొడేలకు కానీ ఎలాంటి సమస్యలు వస్తాయి ఈ వర్షాకాలంలో? వర్షాకాలం అంటే కాళ్ళు బాసిపోతాయి, చాలా దిగుతాం, బురదలు దిగుతాయి, కాళ్ళు బాసిపోతాయి. ఉమ్. కాళ్ళు బాసిపోయిన కానీ గాళ్ళు వస్తాయి, ఉమ్. అలా రోగాలు వస్తూ ఉంటాయి. సొంగలు వస్తాయి, సొంగలు మట్టి తప్పనిసరిగా వస్తాయి. ఉమ్. వాటికి కూడా ముందు జాగ్రత్తగా వాడుకోవాలి. వాటికి కూడా. అది తేడా రాగానే మనం తీసుకెళ్ళి జాగ్రత్తగా వానలో తడవకుండా పెట్టుకుని వాటికి మందులు వేసుకుంటే ఉమ్. తగ్గుద్ది. ఒకటి తగ్గుద్ది, ఒకటి తగ్గదు, ఎగిరిపోతూ ఉంటాయి. ఇప్పుడు గొర్రె కానీ గొర్రె పొట్టేలు కానీ ఎలాంటి మేత బాగా ఇష్టంగా తింటాయండి? ఇప్పుడు కొంతమంది ఆ, కట్టేసి మేపు సుబాబాకు ఇష్టం, ఆ, బాగా మేపుతుంది. ఫాముల్లో. పాముల్లో సుబాబాకు మేపుతారు. ఉమ్. మొక్కజొన్న గింజలు మొలక కట్టి మేపుతున్నారు. ఆ. అది కూతి మొలక రాగానే అక్కడ దానా పెట్టి మేపుతారు. అవి ఇంకా బాగుంటాయి. ఉమ్. అలా గడ్డి తక్కువ తింటాయి, గడ్డి అయితే తక్కువ. గడ్డి తక్కువ తింటాయి మేపినాటికి. మండకు జాతి తింటాయి. కొంతమంది చిప్పర్ గడ్డి చాపర్ గడ్డి అంటుంటారు కదా, అసలు ఏందండి అది? అలాంటి రకాలు కూడా తింటాయి బాగా? రెండు రకాలుగా లేత గడ్డి తెచ్చేస్తే తింటాయి. లేత గడ్డి. లేదు ముదిరిదంటే మిషన్ పట్టేసి మొలగడ్డి అవన్నీ మిషన్లు బట్టి మిషన్లో ప్రాములో దాని ఘాట్ పోసేస్తే తినేసేస్తాయి. ఇప్పుడు ఒక 100 పొట్టేలతో మనం ఫామ్ పెట్టి రన్ చేయాలంటే ఫార్మర్ పరంగా రైతు పరంగా ఎలాంటి జాతులు తీసుకోవాలి? ఇప్పుడు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా? అవి తెలిసిన వాళ్ళు తెలవని వాళ్ళైనా మనం వాళ్ళ దాంట్లో మందులు వచ్చేసినాయి ప్రతి జాతకి. పలానా రోగం అని కనిపెట్టిన వాళ్ళకి సూట్ అయిపోద్ది. సూట్ అయిపోతుంది. ఇప్పుడు గాళ్ళు వచ్చినాయా, ఈ సొంగ తగిలిందా, గురికి జ్వరం వచ్చిందా అన్నది కనిపెట్టాలి. అది కనిపెడితే జ్వరానికి వచ్చింది, గాళ్ళకి వచ్చింది, అన్నిటికీ మందులు ఉన్నాయి వాళ్ళ తెచ్చుకుని జాగ్రత్త వాడుకుంటే. అది శుతి మించిపోయి చేస్తే అది మనకు దక్కదు. చూస్తున్నారండి, ఈ రైతు ఒక అనుభవాన్ని మీ అందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేసామండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి అండి. మీ తోట రైతులకు ఉపయోగపడితే షేర్ చేయండి. ఈ వీడియోలో ఉన్న మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండి. ఉంటా అండి. ఇట్లు మీ రైతు వాళ్ళ మహేష్. సార్ ఒకసారి మీ పేరు, మీ ఊరి పేరు ఒకసారి చెప్పండి. మాది కంకిపాడు అండి. ఇక్కడే మన గ్రామమే. గ్రామం ఇక్కడే కంకిపాడు. మాది సత్యనారాయణ, గొరిపతి సత్యనారాయణ. గురిపాటి సత్యనారాయణ. గొరిపతి సత్యనారాయణ.